கண்ணமே உன்னால பட்டு தன்னால கண்ணமே கண்ணால வந்து செவந்து புண்ணாக ஏதோ நானும் ஓளற కొంచెం కాదల్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట. ఈరోజైతే నేనైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికైతే అనుకున్నాను అనమాట. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ 4 ఆలూస్ అయితే తీసుకొని దాన్ని మంచిగా అని తోలు అనేది నీట్గా తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు నీట్గా అంటే ఏడ ఉండదు అనమాట, ఎందుకంటే మళ్ళీ మనం చేసేటప్పుడు వస్తుంది అనమాట. నీట్గా అన్ని మొత్తం తీసుకోవాలి. దాన్ని తీసుకొని తర్వాత కొంచెం అన్నీ తీసుకున్నాక వాటర్లో అవన్నీ కడగాలి. వేసి ఒకటొకటి వేసి మెల్లగా వేసి కడగాలి. మంచిగా కడగాలి. ఒక 2 to 3 minutes దాకా కడగాలి నీట్గా. ఒక 2 to 3 times ఇంకా 2 to 3 minutes దాకా అయితే మంచి కడిగినాక ఇప్పుడైతే కటింగ్ ప్యాడ్ తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ నేను వీడియోలో చూపించినట్టు కట్ చేయండి. చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే మనము అయితే సైడ్స్వి అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు సైడ్స్లో కట్ చేసుకోవాలి. ఇలాంటి ఆలు అంటే ఇవన్నీ తీసుకున్న తర్వాత దీంట్లో వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను కట్ చేస్తాను. ఇట్లా సైడ్స్ కట్ చేసుకున్నాక ఇప్పుడు మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో అయితే కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ అయితే చేసుకోవాలి. మీకు లాంగ్ కావాలంటే అట్లానే కట్ చేసుకోవచ్చు లాంగ్గా. నాకు ఇట్లా స్మాల్ కావాలని ఇట్లా కట్ చేసిన. ఇట్లా కట్ చేసినాక కూడా దాన్ని మనము ఇట్లా వెడల్పు అట్లా చేసి కట్ చేయాలన్నమాట. లేకపోతే అవి ఏమవుతాయి అంటే షేప్ ఇట్లా పెద్దగా వస్తుంది అనమాట. మనకు సేమ్ ఇట్లా చిన్నగా షేప్స్ రావాలంటే అట్లా కట్ చేసుకోవాలి. లేకపోతే అది పెద్దగా అయిపోతుంది అన్నమాట. ఇట్లా దొడ్డుగా వెడల్పు బ్రెడ్ అనేది దొడ్డుగా అయిపోతుంది. అందుకే మనం కొంచెం షార్ట్ తీసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేయాలి. అన్నీ ఇట్లా కట్ చేయాలి మనము. అన్నీ సేమ్ సైజ్ అని ఏం లేదు, అంటే సేమ్ సైజ్ అంటే కొంచెం చేయాలి. మరి మనం ఇది క్రాస్ చేసి అది చిన్నగా చేసి పెద్దగా చేసి అని కాదు, కొంచెం సేమ్ ఇట్లా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటే ఓకే, అట్లేం లేదు. అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. ఏడ కూడా ఇట్లా పెద్ద ఉండదు అన్నమాట. అన్నీ సేమ్ చిన్నగా ఉండాలి, ఇంకా కొంచెం సన్నగా ఉండాలి. మళ్ళీ దొడ్డుగా ఉంటే మళ్ళీ లోపల అనేవి అవి మంచిగా కావన్నమాట. ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్లో వేసేసేయాలి. అన్నీ సేమ్ అదే ప్రాసెస్ అండి. సేమ్ ఇట్లా షేప్స్ ఎట్లా వచ్చినాయి సేమ్ అదే ప్రాసెస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇలాంటివన్నీ అన్నీ ఒకసారి చేయాలన్నమాట. సేమ్ ప్రాసెస్ అన్నమాట. చూడండి, ఇప్పుడైతే చూడండి ఒక మ్యాజిక్ చేస్తే వచ్చేసింది. ఇప్పుడు ఇవన్నీ అయితే మనం దేంట్లో తీసుకున్నాం ఇప్పుడు దాంట్లో వేసేసేయాలన్నమాట. ఇవన్నీ మొత్తం అన్నీ వేసేసినాక ఇప్పుడైతే మనము దాన్ని మంచిగా కడగాలి. ఒక 5 to 6 minutes దాకా కడగాలి. మంచిగా నీట్గా కడగాలి. 2-3 times కడగాలి. దాంట్లో ఉన్న అంతా మొత్తం చూసారు ఎంత గలీజ్ ఉందో, అంటే డస్ట్ మొత్తం పోనీ కనమాట. దాని తర్వాత కొంచెం ఒక 1.5 spoon సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ అనేది ఏమైనా మైక్రో ఆర్గానిజమ్స్ అయితే కిల్ చేస్తుంది అనమాట. అందుకే మనం ఇది ఒకసారి ఉప్పుతో ఒకసారి కడిగినాక తర్వాత ఇంకొకసారి కడగాలి. నార్మల్ వాటర్ తోటి 2 times కడగాలి. తర్వాత దాంట్లో వాటర్ మొత్తం తీసేయాలి. చూడండి, కొంచెం వాటర్ కూడా లేదనమాట. దీంట్లో కొంచెం వాటర్ కూడా ఉండదు, మన నూనెలా అట్లా వచ్చేస్తుంది అనమాట. అందుకే ఇప్పుడైతే మనం ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని నేనైతే 2 spoons ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ వేసుకున్నా. చూడొచ్చు, ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ వేసుకోవాలి.
నుంచి మా చెల్లి వచ్చి అందుకే ఇట్లా ఇస్తుంది అనమాట. చూడండి ఇట్లా వేయాలి మొత్తం అన్నీ మెల్లగా వేయాలి. మనం ఇట్లయితే మన ముఖం మీద పడుతుంది అనమాట. అంటే ఫస్ట్ మనం ఒక 2 minutes 2 minutes మనం దేంట్లో పెట్టాలంటే హైలో పెట్టాలి. తర్వాత ఇక 5 minutes దాకా 3 minutes దాకా సిమ్లో అయితే పెట్టేసేయాలి. ఎందుకంటే మళ్ళీ కాలిపోతుంది అనమాట. పక్కన టిష్యూ పేపర్ పెట్టుకున్న ఆయిల్ మొత్తం పీల్చుకోవడానికి. చూసారు కదా, లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. నేను చూపిస్తున్నా. అది మంచిగా వేగేదాకా చూడాలి. మనం దాన్ని తొందర పెట్టినాం అనుకో అది మంచిగా రాదనమాట. దాన్ని మంచిగా ఆరెంజ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై ఇట్లా రావాలన్నమాట. ఇంకా కొంచెం రావాలి, కానీ నేను అది తీసేసిన, నాకు ఇంతనే చాలని చెప్పి. మంచిగా అది ఆరెంజ్ కలర్లో రావాలి. మరీ ఆరెంజ్ రాదనమాట, కొంచెం వస్తుంది. మరీ ఆరెంజ్ కావాలంటే అది కాలిపోతుంది అనమాట. నేను జాగ్రత్త దాని దగ్గర ఉండాలన్నమాట. అక్కడ సైడ్స్కి కావాలంటే కాలుతుంది, అది కూడా సైడ్స్కి కాలుతుంది, మధ్యలో కాలేదు ఎందుకు అది. ఇప్పుడు అదే తీసేసి మనమైతే టిష్యూ దాంట్లో వేయాలి. టిష్యూ దాంట్లో వేసేసేయాలన్నమాట. టిష్యూ దాంట్లో వేసేసేయాలి. ఇప్పుడైతే మనం ఇవి స్టఫ్ మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం సాస్ వేసుకొని తినాలి. చూపిస్తాం మీకు ఎంత క్రిస్పీ వచ్చిందో. మీరు చూసి అర్థమవుతుంది ఎంత క్రిస్పీ, ఇంకా మెత్త బాగుంది. కర్రమంటుంది, అది సౌండ్లో తీసేస్తుంది అనమాట. చూడండి, సాస్తో తింటూ ఉంటుంది కదా, బాగుంటుంది. తింటున్నా, నేను ఆపుకోలేకపోతే చూసి ఎంత బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇదైతే మెయిన్గా ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చి ఇంట్లో ట్రై చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.